హీరో విషయాలకి ఏమైంది? మైక్ పట్టుకొని మాట్లాడుతుంటేనే హ్యాండ్స్ అండ్ షివరింగ్ అవుతున్నాయి. మాట్లాడలేకపోతున్నారు, నడవలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు. ஆடவே கூடாது வாழ்க்கையில் அப்படின்னு சொல்லும் போது நான் டோர் ஓப்பன் பண்ணி பாரு, இவர் தான் பாடுறாரு. ఫేస్ అంతా చాలా పెద్దగా వాసింది, లిప్స్ అన్నీ వాసాయి, చాలా ఎమోషనల్గా కనిపిస్తున్నారు. బాడీ అంతా చాలా వీక్గా ఉంది. పక్కన ఉండే వాళ్ళ విషయాలు గారిని చూసినా కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు. మన ముందు ఇంత ఎనర్జీగా ఉండే ఒక హీరోకి సడన్గా ఎందుకు ఇలా అయింది? బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లం వల్ల అయిందా ఏంటి అనేది మీకు క్లియర్గా డీటెయిల్గా వీడియోలో ఇన్ఫార్మ్ చేస్తాను. పూర్తిగా వీడియో చూడండి. మ్యాటర్లోకి వెళ్తే ఏంటి అంటే, విశాల్ గారికి సంబంధించిన ఒక మూవీ షూటింగ్కి వెళ్ళారు. అక్కడ ఫైట్ సీన్స్లో కింద పట్టడం వల్ల బాడీకి హెడ్కి కూడా ఏదో ప్రాబ్లం అయింది. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్లు చూసి చెకప్ చేసి ప్రాబ్లం ఏం లేదు సార్, ఈ మెడిసిన్స్ వాడుకోండి, ఇబ్బంది లేదని చెప్పారు. సో ఈయన 1 వీక్ రెస్ట్ తీసుకొని మెడిసిన్స్ అని వాడుకి మళ్ళీ షూటింగ్కి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి మళ్ళీ షూటింగ్కి అటెండ్ అయ్యారు. 3 మంత్స్ తర్వాత బాడీలో ఏదో చేంజ్ కనిపించడం వల్ల మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ మళ్ళీ డాక్టర్లు చెకప్ చేసి, సార్ ఇది బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లం సార్, ఇక్కడ ఏం చేయలేము, మీరు ఫారిన్ కంట్రీలో ఒక హాస్పిటల్ ఉంది అక్కడికి వెళ్ళండి, అది తొందరగా రికవర్ అవుతారని చెప్పడం వల్ల విశాల్ గారు అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటూ రికవర్ అవుతున్నారని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. సో అది రాంగ్, ఫేక్ న్యూస్ అని చెప్పేసి నిన్న ఖుష్బూ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో ఏమంటున్నారంటే ఖుష్బూ గారు, వీళ్ళు తెలియని విషయాన్ని వేరే విధంగా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నారు, అదంతా ఫేక్ న్యూస్, అదంతా ఈ యూట్యూబ్లో సంబంధించిన వాళ్ళు, ఛానల్ సంబంధించిన వాళ్ళు అంతా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. నిజంగా ఆయనకు వచ్చింది డెంగ్యూ ఫీవర్ వల్ల ఇలా అయింది, చాలా బ్యాడ్గా స్ప్రెడ్ చేస్తున్నారు, అలా చేయకండి, తొందరగా కోలుకుంటారు. ఒక మంచి ఎనర్జీ హీరోకి సడన్గా ఇలా డెంగ్యూ ఫీవర్ రావటం వల్ల అంత వీక్ అయిపోయారు. డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు నడవలేరు, మాట్లాడలేరు, చాలా ఇబ్బందిగా ఉంటుంది, బాడీ సహకరించదు, చాలా ప్రాబ్లం అవుతుంది డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు. కానీ ఆయన కోలుకుంటున్నారు. 1.5 year తర్వాత ఆయన సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి నేను ఎలా ఉన్నా రావాలి ఈ సినిమాకి ప్రమోషన్కి అని చెప్పేసి వచ్చారు. ఆయన వచ్చి ప్రమోషన్కి వచ్చారు. 1.5 year తర్వాత రిలీజ్ అవుతుంది కాబట్టి. సో దీన్ని వేరే విధంగా స్ప్రెడ్ చేయకండి అని చెప్పేసి ఖుష్బూ గారు నిన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో చెప్పారనమాట. సో మనం కూడా వేరే విధంగా ఏదంటే స్ప్రెడ్ చేయకుండా తెలుసుకునేదని చెప్తే మంచిదని నేను కూడా అనుకుంటున్నాను. సో ఆమె చెప్పారు ఖుష్బూ గారు, అది చెప్పిందని మీకు చెప్పాలనిపించింది, చెప్తున్నాను. ఫైనల్లీ విశాల్ గారు తొందరగా కోలుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే చాలా ఎనర్జీగా కనిపిస్తారు. అసలు నిజంగా నాకు చూడలేకపోయాను నేను. ఆ స్టేజ్ మీద మైక్ పెట్టుకుంటే ఇట్లా ఊగేస్తున్నాయి చేతులన్నీ, ఏడ్ చేస్తున్నారు, చాలా దీనిగా ఉంది ఆయన పరిస్థితి. ఏంటి ఇలా అయిపోయారు సడన్గా, నాకే చాలా బాధ వేసింది. ఏదైనా దేవుడి దగ్గర తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్ కూడా చేయండి. ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.